గుండెకు సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ తీసుకోండి. ప్రధాన రిస్క్ ట్రైగ్లిజరైడ్స్ మీరు చెప్పి ఎల్డిఎల్ అనుకోండి. ఒక్కొక్కటి వద్దాం. ట్రైగ్లిజరైడ్స్ ఉందండి, 4000 ప్లస్ ఉండేది కాస్త 400 ప్లస్కి ఎలా వచ్చిందో మీరు చూడండి పక్కన రిపోర్ట్లో. 30 days డైట్. అట్లానే దీంట్లో కూడా ఇంకోటి కూడా గమనించండి, టోటల్ కొలెస్ట్రాల్ కూడా చెప్తున్నాను. 980 దగ్గర ఉండేది 330 దగ్గరికి ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. 1 month ఫ్యాట్ ఇస్తేనండి, మీరు చెప్పిన ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్లు 100 grams ఇస్తే వచ్చింది. అట్లా ఇంకోటి చూడండి, జస్ట్ 10 రోజుల్లో ఎదుటండి 1474 నుంచి 182కి ఎట్లా వచ్చిందో మీరు చూడండి. ఇది కూడా చూడండి. అట్లానే 2250 నుంచి జస్ట్ 180కి అట్లా ఎలా వచ్చిందో మీరు చూడండి ఒకసారి. అట్లానే ఇక విఎల్డిఎల్ అందరూ బ్యాడ్ అంటారు. పక్కన రిపోర్ట్లు వేస్తున్నా చూడండి. గుండెకి హాని చేసే విఎల్డిఎల్ అంటే విఎల్డిఎల్ అడ్డగోలుగా తగ్గుతుంది. అదంటూ విఎల్డిఎల్ అడ్డగోలుగా తగ్గుతుంది. పక్కన చూడండి, మీకు వేస్తున్నాను విఎల్డిఎల్ దగ్గర రిపోర్ట్లు వేస్తున్నాను చూడండి. ఇది మీరు పెట్టే ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్. మీరు అమ్మో ప్రమాదం చచ్చిపోతారు గుండెకి హాని అంటున్నారే, అది పెడితే గుండెకి హాని చేసి తీసేస్తుందండి. మూలనకు వచ్చిన ముసలమ్మ 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా 90కి 100కి 30 నుంచి 20 నుంచి 90కి 100కి వస్తాయి. 100 దాడతాయండి హెచ్డిఎల్, మంచి కొలెస్ట్రాల్. అంటే గుండెకి అద్భుతమైన మేలు జరిగింది కదండి.